కాకినాడ నగరంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రభు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ జరిగింది. పిఆర్ కళాశాల కోడలిలో ఈ ర్యాలీని కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్లు జెండాను ఊపి ప్రారంభించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు ప్రభు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రీ చిన్నబాబు, బాదం మధు, సుంకర విద్యాసాగర్, ప్రభు ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. మన మాజీ మేయర్ శివప్రసన్న గారు, అదే విధంగా చిన్నబాబు గారు, సాగర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ముఖ్యంగా యువత అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని దేశ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. అంతేకాకుండా మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీస్ని గుర్తు చేసుకుని వెళ్ళాలని చెప్పేసి యువత అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ వెనకాల మీ తోడు ఉంది. మీకు ఏదైనా రేపొద్దున ప్రమాదం జరిగితే ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా యువత అందరూ కూడా భారతదేశానికి వెన్నెముకలా ఉండి ప్రతి దాంట్లోనూ కూడా ముందడుగు వేస్తూ మీరు ఇంకా మంచి మంచి జాబ్స్లోని అంతేకాకుండా వ్యాపారాల్లోని రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కాకినాడ యువత మిగతా ఊర్లో ఉన్న యువతకు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి కాకినాడలో ఉన్న యువత అందరికీ కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రభు అండ్ టీమ్ ఏదైతే ఈరోజు ఈ కార్ అండ్ బైక్ ర్యాలీ చేస్తున్నారో అదంతా కూడా యువతకి చాలా మంచి ఇన్స్పిరేషన్గా మేము అందరం కూడా భావిస్తూ ఈరోజు చూసుకున్నట్లయితే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మొన్న రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. అంటే సామాజిక న్యాయం కూడా మన ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా యువతకు ఎంతో ఆదర్శాన్ని స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారానే ఈరోజు కాకినాడలో ప్రతి యువత కూడా ఇన్స్పిరేషన్గా ఉండడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ టీం అందరికీ కూడా మా అందరి తరపున మన కూడా చైర్పర్సన్ దీప్తి గారు, అదేవిధంగా మన చిన్నబాబు అన్నయ్య గారు, చాలా మంది సాగర్ గారు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి తరపున కూడా ఈ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ఓటర్ల పట్ల అవగాహన కల్పించడానికి అలాగే రోడ్డు భద్రత గురించి తెలియజేయడానికి ప్రభు అండ్ యూత్ ఈ రోజున ఈ మోటార్ సైకిల్ ర్యాలీ అండ్ కార్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే యువత మద్యాన్ని బానిస కాకూడదు, మొత్తం అలవాట్లు చెడు అలవాట్లకి లోను కాకుండా ఉండాలని వీళ్ళందరిలో ఒక అవేర్నెస్ కోసం ఈరోజు యువత అందరూ కూడా తమ వంతు బాధ్యతగా రిపబ్లిక్ డే రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా అభినందించవలసిన విషయం. యువత ఇంతే జాగ్రత్తగా అందరిలోనూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అలాగే ఓటర్స్ ఎలాగైతే 18 సంవత్సరాల నిండిన యువత అందరూ కూడా ఓటర్ల కింద నమోదవ్వాలని ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ఇది మంచి సుపరిణామంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా మా తరఫున అభినందనలు తెలియ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కష్టపడి 3 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాశారు. అది ఈ రోజున అమలు చేశారు. న్యాయం, ధర్మం, విద్య, వైద్యం ప్రతి ఒక్క చట్టం దాంట్లో రాసి ఉంటుంది. సో ఆ ఒక్క అవేర్నెస్ పెంచాలని మా ఉద్దేశంతో ఈ ఫ్రీడమ్ రైడ్ అన్నది కండక్ట్ చేశాం. ప్రతి ఒక్క సేఫ్టీ మెజర్మెంట్, కార్ సేఫ్టీ మెజర్మెంట్, బైక్ సేఫ్టీ మెజర్మెంట్ ప్రతి ఒక్క జనాలకి అర్థం కావాలి, తెలియాలి, వివరించాలి. మన కాకినాడలో ప్రత్యేకత ఏంటంటే స్టూడెంట్స్ అన్న వాళ్ళు చాలామంది ఎక్కువ. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యాలి, అర్థమయ్యేలా స్పష్టించాలి, చూపించాలి. సంవత్సరాలుగా బైక్ ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది కాకినాడలో. ఇలా అవేర్నెస్ కోసం, యాక్సిడెంట్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవాలి, ప్రతి ఒక్క గేరు, ప్రతి ఒక్క రూల్స్ ఫాలో అయ్యే విధంగా కాకినాడలో ప్రతి ఒక్కరు బైక్స్ డ్రైవ్ చేయాలని చెప్పేసి మేము 3 ఇయర్స్కి ర్యాలీ చేస్తున్నాం. సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి, అందరికీ అవేర్నెస్ కలగజేయాలి.